కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, భవిష్యత్తులో నిజాంపేట మండలాన్ని అభివృద్ధి బాటలో తీర్చిదిద్దుతామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా హైస్కూల్, ప్రైమరీ స్కూల్, బాటపోచమ్మ ఆలయాలతో పాటు కల్వకుంట్ల గ్రామ పంచాయతీ ఆవరణలో చెట్లు, మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో వివిధ కారణాల వల్ల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి 1,40,000 రూపాయలను బాధిత కుటుంబాలకు అందజేశారు. మరో 3 కుటుంబాలకు త్వరలోనే ఆర్థిక సహాయం అందేలా వారి పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చెట్లు, మొక్కలు నాటామన్నారు. చనిపోయిన కార్యకర్త కుటుంబాలకు తమ సొంత డబ్బులను ఆర్థిక సాయం చేశామని, భవిష్యత్తులో నిజాంపేట మండలాన్ని సేవా కార్యక్రమంలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి గోవింద్, స్థానిక ఎంపీటీఓ రాజిరెడ్డి, మిషన్ భగీరథ భిక్షపతి, ఆర్ఏ గంగాధర్ గౌడ్, మాజీ ఎంపీపీ దీశెట్టి సిద్దిరాములు, గ్రామ కార్యదర్శులు ఆరిఫ్ హుసేన్, యాదవ లక్ష్మీ ప్రశాంత్ గౌడ్, మాజీ సర్పంచ్లు ఆకుల బాలయ్య, అమరసేనారెడ్డి, నరసింహారెడ్డి, పంజా మహేందర్, నసీరుద్దీన్, జిట్టి మారుతి, రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, లింగం గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, లింగస్వామి, వై వెంకటేశం, దేమ యాదగిరి, మధుసూదన్ రెడ్డి, మహేష్, రమేష్, శ్రీకాంత్ గౌడ్, బోయిని చంద్రం, రామచంద్ర నాయక్, లస్మా గౌడ్, బాజా రమేష్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండలికి రావడం జరిగింది, మొక్కలు నాటడం జరిగింది. అదే కాకుండా మరి కొంతమందికి మా సొంత డబ్బులతో ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఇదే కాదు భవిష్యత్తులో నిజాంపేట మండలిని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచే విధంగా మరి సేవా కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకి దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రోహిత్ గారు, అలాగే నేటి కార్యక్రమంలో భాగంగా పచ్చదనము పరిశుభ్రతలో భాగంగా ఈరోజు నిజాంపేట మండలానికి విచ్చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడే నిజాంపేటలో తన సొంత నిధులతో, సొంత డబ్బులతో, అక్కడ నందిగామ గ్రామంలో సొంత డబ్బులతో ముగ్గురికి తన యొక్క డబ్బులను దారపోసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆర్థికంగా లేనటువంటి వారికి ఒకరికి 1,25,000 రూపాయలు, మిగతా వారికి 5,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా స్థానిక నందిగామ స్కూల్లో మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఇప్పుడు బాటపోచమ్మ వద్ద కూడా మొక్కలు నాటుతూ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడి నుండి మెజార్టీ రాకున్న తన యొక్క శక్తి సామర్థ్యాల మేరకు తన అనుభవాన్ని అంతా ఈ ప్రాంతంలో రంగరించి, ఇది ఈశాన్య ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ఈశాన్య ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఈ ప్రాంతం నుంచి మా శాసనసభ్యులు గారిని మేము కోరుతా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు పిలువగానే ఇక్కడికి విచ్చేసి మా ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారిని, ఎంపీడీఓ గారిని కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం ఈ 14 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ ఈ ఆగస్టు 15 తర్వాత స్థానిక శాసనసభ్యులు గారి ద్వారా ఆ సమస్యలు మేము విన్నవించుకుంటే వాటిని దశల వారీగా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మాకు తెలియజేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది.